హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బేస్డ్ ఆన్ సిగ్నల్స్ సంబంధించినటువంటి అంటే ఆటోమేటిక్గా మనం సిగ్నల్స్ని జనరేట్ చేస్తున్నాము. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, టోటల్ ఆప్షన్ చైన్ని రీడ్ చేసుకొని మనం డైరెక్ట్గా నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి కొన్ని సిగ్నల్స్ని టెలిగ్రామ్ బాట్లోకి మనం పంపిస్తున్నాం. సో ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే రీసెంట్గా మనం కొన్ని చేంజెస్ చేయడం జరిగిందనమాట. సో ఆ చేంజెస్ ఏమున్నాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీని లేదా నిఫ్టీ ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే ఎలా తీసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో చర్చిద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ బేస్డ్ ఆన్ ఓఐ అని మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది టెలిగ్రామ్ బాట్లో. ఒకసారి ఇందులో ఉన్న తీసుకున్నటువంటి అన్ని గురించి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది చివరిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ రో వచ్చేసి మనకి 35,500 సిఈ బై ఎట్ 109.95 లాంగ్ కాల్. సో దీని అర్థం ఏంటంటే 9:30కి మనం సిగ్నల్స్ని చెక్ చేయాలి ఎప్పుడు కూడా. సో 9:30 టైంకి, ఎందుకంటే 9:15 to 9:30 టైం అనేది మనకి ఈ 15 నిమిషాలు మార్కెట్కి మనం వదిలేయాలన్నమాట. అంటే మార్కెట్ అనేది స్టెబిలైజ్ అవ్వాలి. స్టెబిలైజ్ అయిన తర్వాత 9:30కి సిగ్నల్ బాట్లో వచ్చినటువంటి సిగ్నల్స్ని ఒకసారి పరిశీలించాలి. అంటే ఫస్ట్ మనకు వచ్చేది స్ట్రైక్ ప్రైస్. ఈ స్ట్రైక్ ప్రైస్ అది సిఈనా పిఈనా అని మనకి ఇండికేట్ చేస్తుంది. సిఈ బై. సో సిఈ బై రావడం జరిగింది. ఎక్కడ బయింగ్ వచ్చింది 9:30 కంటే 109లో బయింగ్ వచ్చింది. సో దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏముంది అంటే 35,500 లాంగ్ కాల్ ఉంది, అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్లో ఉంది, చేంజ్ ఇన్ ప్రైస్ కూడా పాజిటివ్లో ఉందన్నమాట. సో ఈ రెండు పాజిటివ్లో ఉంటే మనకు లాంగ్ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా సెకండ్ వచ్చేస్తేనేమో సెకండ్ లైన్ సిఈడికే అండ్ పిఈడికే అండి. సో సిఈడికే అంటే మనం తీసుకున్న ఏవైతే స్ట్రైక్ ప్రైజెస్ 11 స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయో, ఏటీఎం అబోవ్ 5 బిలో 5, దాంట్లో సిఈలో ప్రీవియస్ చేంజ్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎల్టీపీకి డిఫరెన్స్ ఎంత ఉందంటే పాజిటివ్ డిఫరెన్స్ ఉంది. అంటే 47 పాజిటివ్ ఉంది, అంటే కాల్ సైడ్ బయింగ్ జరుగుతుంది అని అర్థం. అట్లాగే పిఈ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పిఈ సైడ్ అనేది మనకు 61గా మనకు ఉందన్నమాట. ఓకేనా, 61గా మనకు ఉన్నది. అంటే పిఈ అనేది డీకే అనేది జరుగుతుంది, అంటే నెగటివ్ డీకే ఉంది, అంటే పిఈ అనేది రైటింగ్ జరుగుతుంది, కాల్ అనేది బయ్యింగ్ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో అంటే కాల్ బై అవుతుంది, పుట్ అనేది రైట్ అవుతున్నట్టయితే మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్. ఏ టైంకి 9:30కి ఉన్నటువంటి టైంకి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అట్లాగే థర్డ్ లైన్ వచ్చేస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ సేమ్ 11 స్ట్రైక్ ప్రైజెస్. అట్లాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 40% కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ 60% ఉన్నది. అంటే కాల్ కన్నా పుట్ సైడ్ 20% అదనంగా పుట్ అనేది రైట్ అవుతున్నది, అంటే పుట్ని షార్ట్ చేస్తున్నారు, పుట్ని సెల్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మనకు పాజిటివ్ సైన్. ఇంకా ఫోర్త్ లైన్లో వచ్చేస్తే సిఈ పాయింట్స్ 54 గాను, పిఈ పాయింట్స్ 1 గాను ఉంది. అంటే టోటల్గా మనకు ఈ టైంలో సిఈ సైడ్ డామినేట్ చేస్తున్నాయి పాయింట్స్. ఇంకా నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 158 crores, సిఈ సైడ్ 180 crores పిఈ వాల్యూ. సో ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. తర్వాత మ్యాక్స్ పైని కొత్తగా మనం యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ వీక్లీ ఎక్స్పైర్ అనేది సుమారుగా 35,200 లెవెల్ ±100 లెవెల్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది మ్యాక్స్ పైన్ లెవెల్ చెప్తుంది. అట్లాగే ఈ పర్టిక్యులర్ 35,500 స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల్ ఐవి 15.84, అలాగే పుట్ ఐవి 18.25 గాను ఉన్నది. అట్లాగే 9:29కి సిగ్నల్ జనరేట్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది అంటే 35,439 ఉంది. ఇంకా మనం కొత్తగా యాడ్ చేసుకునేటువంటి ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే పీసీఆర్ అండి. సో ఈ పీసీఆర్ వచ్చేస్తే 1.13గా ఉంది. సో ఎప్పుడైతే పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో అనేది అబోవ్ 1 ఉంటుందో మనకు అది పాజిటివ్ ఇండికేషన్. అబోవ్ 1 ఉంటే అది పాజిటివ్, బుల్లిష్, అంటే హై, మనకి ఎక్కువగా పుట్ అనేది రైటింగ్ అవుతున్నట్టు. బిలో 1 ఉంటే కనుక అది నెగిటివ్ సెంటిమెంట్. బిలో 1 ఉంటే అంటే లెస్ దాన్ 1 ఉంటే కనుక మనకు అది నెగిటివ్ సెంటిమెంట్ అనమాట. ఓకే, ఈ టైంకి 1.13 ఉంది కాబట్టి పుట్ కాల్ రేషియో కూడా మనకు పాజిటివ్ సెంటిమెంట్ ఉంది, అంటే బుల్లిష్ వైపు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.
అట్లాగే తర్వాత మనం టోటల్కి ఇక్కడ ఏడీవి డిఈసి అని తీసుకోవడం జరిగింది. సో ఏడీవి అంటే ఏంటంటే అడ్వాన్స్. సో అడ్వాన్స్ స్టాక్స్ టోటల్గా మనకు 6 స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో ట్రేడ్ అవుతున్నటువంటి టాప్ 6 స్టాక్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ. సో ఇట్లా మనకు టోటల్ 6 ఉన్నాయి. సో ఆ టైంకి టోటల్ 6లో 6 కూడా అడ్వాన్స్ ఉన్నాయి, 6 కూడా పాజిటివ్లో ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, బులిష్లో ఉన్నాయి. ఒక్క స్టాక్ కూడా ఈరోజు నెగిటివ్లో డిక్లైన్లో లేవన్నమాట. సో ఇది కూడా మనకు పాజిటివ్ సెంటిమెంట్. సో ఇంకా మనం కొత్తగా యాడ్ చేసుకున్నటువంటి ఫీచర్ ఏంటి అంటే ఇంట్రాడే రేంజ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంట్రాడే రేంజ్ అంటే ఎక్కడైతే హయ్యెస్ట్ పుట్ రైటింగ్ అయిందో, ఎక్కడైతే హయ్యెస్ట్ కాల్ రైటింగ్ అయిందో, సో దాన్ని మనం ఇంట్రాడే రేంజ్ అంటున్నాం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో. సో 35,300 లోయర్ బౌండ్, 35,300 అంటే సేమ్ ఇక్కడ మన రెండు కూడా లోయర్ అప్పర్ రెండు కూడా 35,300 లెవెల్లో కొంచెం గట్టిగా మనకు ఇద్దరు కూడా కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ ఇద్దరు కూడా యాక్టివ్లో ఉన్నట్టు మనకు ఆ టైంలో తెలుస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీక్లీ రేంజ్ కూడా మనం కొత్తగా యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో వీక్లీ రేంజ్ వచ్చేస్తే 35,500 నుంచి 35,000 నుంచి 35,500 వరకు మనకు వీక్లీ రేంజ్ రావడం జరిగింది అనమాట. సో ఇది కూడా కొత్తగా మనం యాడ్ చేసుకున్నాం. దీన్ని కూడా మనం అబ్జర్వేషన్లో చేయొచ్చు అనమాట. వీక్లీ రేంజ్ 35,000 నుంచి 35,500 అంటే లో గనక ఈ వీక్లీ 35,000 లో కన్నా అంతకన్నా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ లేదు, 35,500 అంతకన్నా పెరిగేటువంటి ఛాన్సెస్ లేదు. ఇది టోటల్గా క్యూములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఇంట్రాడే నేమో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇవి మనకు ముఖ్యంగా మన బాట్లో వచ్చేటువంటి ఈ లైన్స్లో ఏవైతే వస్తున్నాయో వాటిని అర్థం చేసుకునేటువంటి విధానము. ఇంకా నెక్స్ట్ చివరిలో ఒక డాష్ ఇచ్చేసి మనం నెక్స్ట్ వీక్లో కూడా ఏం జరుగుతుందో దాన్ని కూడా మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ టైంకి 35,500 నెక్స్ట్ వీక్ అంటే 15th జూలై 2021 నెక్స్ట్ వీక్ అనమాట. అక్కడ కూడా మనకు లాంగ్ కాల్ వస్తుంది. 35,500 ఇక్కడ కూడా బై జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ వీక్లో ఈ వీక్లో మనకు లాంగ్ కాల్ వస్తుంది, నెక్స్ట్ వీక్లో కూడా లాంగ్ కాల్ వస్తుంది అని అంటే దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇంకా బుల్లిష్లో ఉన్నట్టు. అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సెంటిమెంట్ కూడా బుల్లిష్లో ఉంది. దానికి తోడు నెక్స్ట్ వీక్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కూడా లాంగ్ కాల్ ఉంది. అంటే ఈ వీక్ లాంగ్ కాల్, నెక్స్ట్ వీక్ లాంగ్ కాల్ వస్తుంది. కాబట్టి కొంత సమయం వరకైతే ఈ సిగ్నల్ అనేది అలాగే కంటిన్యూ అనేది జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇది బుల్లిష్లో ఉంది అని మనకు ఈ సెంటిమెంట్ ద్వారా మనకు అర్థమైంది అనుకుందాం. అప్పుడు 9:30 టైంకి మనం నిఫ్టీ చేస్తే నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది 3 మినిట్స్ చార్ట్లో వీవ్యాప్ అబోవ్లో ట్రేడ్ అవుతూ ఉండాలి. ప్లస్ మంచి వాల్యూమ్స్ అనేది కూడా ఇక్కడ జనరేట్ అయినట్టయితే వీటికి మనం ఈ సిగ్నల్స్ని తీసుకోవడానికి బై చేయడానికి ఒక మంచి ప్రాబబిలిటీ అనేది మనకు ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని మనం చార్ట్లో కనుక గమనించినట్టయితే 9:30కి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. 9:30కి ఈ క్యాండిల్ అండి. 9:30కి వీవ్యాప్ ఇక్కడ ఉంది. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటిది పివోట్స్, మంత్లీ పివోట్. ఇక్కడ ఉన్నటువంటిది వీక్లీ పివోట్. 9:30కి అంటే ఈరోజు ఓపెన్ కావడం ఒక మంచిగా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లోలో ఓపెన్ అయ్యింది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో. 9:30కి ఈ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వీవ్యాప్ అబోవ్లో ట్రేడ్ అవుతుంది. అక్కడ ఆ టైంలో కొంచెం మంచి వాల్యూమ్స్ కూడా రావడం జరిగింది. ప్లస్ మనకు వచ్చినటువంటి ఈ పాయింట్స్ అన్ని పారామీటర్స్ కూడా బుల్లిష్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో మనకు వచ్చినటువంటి కాల్ 109లో అది ట్రేడ్ అవుతుంది. ఓకే, సేమ్ ఇదే విషయాన్ని మనం 35,500 ఓకేనా 8th జూలై సంబంధించినటువంటిది ఆ టైంలో మనకు 9:30 టైంలో 109లో మనకు గమనించవచ్చు. ఇది కూడా మనకు వీవ్యాప్ అబోవ్లో ట్రేడ్ అవుతున్నది. సో ఇక్కడ జనరేట్ అయినటువంటి సిగ్నల్ చివరికి హై ఎంత వెళ్ళిందో ఒకసారి చూద్దాం. హైని పట్టుకోవడం సాధ్యం కాదు, బట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ హై ఇక్కడ అండి 300లో, అంటే 109లో మనకు జనరేట్ అయ్యింది 300లో అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఏ టైంలోకి ఇది 11 o'clock, అంటే దాదాపు 2 గంటల్లో 109 నుంచి 303 అంటే ఆల్మోస్ట్
నియర్లీ 200 పాయింట్స్ గెయిన్ రావడం జరిగింది. అట్లాగే చివరి హై మనం గమనించినట్టయితే ఈరోజు హై టచ్ అయినటువంటి పాయింట్ 410. సో 413. 909 నుంచి 410 అంటే దాదాపు 300 పాయింట్లు కేవలం 35,500 కాల్ అనేది మనకు బై సైడ్ కంటిన్యూగా వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకా చివరిలో చూస్తే 178లో క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ అంటే 930కి జనరేట్ అయినటువంటి కాల్ని మనం ఎక్కడ వరకు హోల్డింగ్ చేయవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు అనేది మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఎగ్జిట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ స్టాప్ లాస్ అనుకోవచ్చు, లేదంటే మీరు టార్గెట్ అనుకోవచ్చు. సో టార్గెట్ స్టాప్ లాస్ రెండు కూడా మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సిస్టంలో. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వీవ్యాప్ బిలోలో ట్రేడ్ అవుతుందో, ట్రేడ్ అయ్యి నెక్స్ట్ 3 minutes క్యాండిల్ క్లోజ్ అవుతుందో వీవ్యాప్ బిలోలో, సో ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి ఇమ్మీడియట్. ఇది ఫస్ట్ కండిషన్స్. లేదు అనుకుంటే మనకి ఇక్కడ సిగ్నల్లో కొంచెం ఏమైనా మార్పు వస్తే, అంటే బేరిష్ ఇండికేట్ ఏమైనా చేస్తుంటే కనుక అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో బేరిష్ ఇండికేషన్ అంటే ఒకసారి చూద్దాం. సో 930కి జనరేట్ అయిన తర్వాత ఇక్కడ 47 ఉంది, ఇది -61 ఉంది. ఓకేనా. నెక్స్ట్ సిగ్నల్ వచ్చేస్తే మనకు 46 ఉంది, అంటే 47 నుంచి 46 లిటిల్ బిట్ కొంచెం తగ్గింది అనుకోండి. ఇంకా నెక్స్ట్ 60 వచ్చింది, అంటే 932 నుంచి 935 ఎవ్రీ 3 minutesకి మనం సిగ్నల్ జనరేట్ చేస్తూ ఉన్నాం. అంటే 46 నుంచి 60 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు నియర్లీ ఒక 24 పాయింట్స్ అనేది పాజిటివ్ సైడ్ వెళ్ళడం జరిగింది. అట్లాగే -60 నుంచి -75 అంటే మైనస్ పుట్ రైటింగ్ జరుగుతుంది, కాల్ బయ్యింగ్ జరుగుతుంది. ఓకే, పిఈ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. 1.14 నుంచి పీసీఆర్ 1.17కి వచ్చింది. అడ్వాన్సెస్ 6 నుంచి అడ్వాన్సెస్ 5, డిక్లైన్ మాత్రం 1 వచ్చింది. అది పెద్ద నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఇంకా రేంజ్లో వచ్చేసి 35,300 నుంచి 35,300 ఇంట్రాడేలో ఆ 3 minutesలో వచ్చినటువంటి మార్పు ఏం లేదు. ఓకే, ఇక్కడ గమనించండి, 35,500 మనకు ఫస్ట్ సిగ్నల్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు 35,300 సిఈ బై ఇచ్చింది నెక్స్ట్. సో ఇక్కడ మార్పు వచ్చింది. సో మన కింద ఫుల్లీ ఆటోమేటిక్ కాదు కాబట్టి ఎవ్రీ 3 minutesకి మనం ఏదైతే సిగ్నల్ వస్తుందో అది ఇక్కడ పోస్ట్ చేస్తుంది, పని చేస్తుంది. సో కాబట్టి ఆల్రెడీ 35,500 కాల్ బై ఉంది కాబట్టి ఇది కూడా బైలో ఉంది. కాబట్టి ఈ సిగ్నల్ని మనం ఫస్ట్ సిగ్నల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సిగ్నల్ని మనం అలాగే కంటిన్యూ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ 35,500 118లో ఉంది, కాల్ 62 ఉంది, పుట్ -77లో ఉంది. సో కాల్ అగ్రెసివ్గా బయింగ్ అవుతుంది, పుట్ అగ్రెసివ్గా సెల్ అవుతా ఉన్నది. 1.2 మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1 నుంచి 1.14, 1.17 నుంచి 1.12కి రావడం జరిగింది. ఇంట్రాడేలో మార్పు ఏం లేదు మనకి, అంటే రేంజ్లో ఎలాంటి మార్పు రాలేదు. నెక్స్ట్ కొంచెం సేపు అయిన తర్వాత అంటే 941కి 68 ఉందండి, కాల్ 68, పుట్ వచ్చేస్తే -82. ఓకేనా. అంటే ఇక్కడ మళ్ళీ పాయింట్స్ చూడండి, 57 ఇంతకుముందు పెరిగినాయి. అలాగే పుట్ పాయింట్స్ 2 ఉన్నాయి, కాల్ డికే, పుట్ డికే. అలాగే పీసీఆర్ 1.2 లెవెల్లో మనకు కంటిన్యూ అవుతుంది. ఇంటర్ రేంజ్ కూడా సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ కొద్దిసేపటికి 155 అయింది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే చూస్తుంటే మనం అబ్జర్వ్ ఎలా చేయాలంటే 68 నుంచి ఇక్కడ ఏకంగా 108కి వెళ్ళిపోయింది. అంటే విపరీతమైనటువంటి కాల్ బయింగ్ జరుగుతూ ఉన్నది. పుట్ -82 నుంచి -96 లెవెల్కి వచ్చింది. అంటే పుట్ అగ్రెసివ్గా రేట్ అవుతుంది, అంతకన్నా ఎక్కువగా కాల్ బై అవుతుంది. కాబట్టి మనం ఇంకా సిగ్నల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేయవచ్చు. ఓకే, 65 ఇక్కడ ఉంది. అలాగే సిఈ పాయింట్స్ 57 మనకు పాజిటివ్లో ఉన్నాయి. దట్ సేమ్ ఇంట్రాడే రేంజ్ రిమైనింగ్ అక్కడే ఉన్నాయి, 35,300. నెక్స్ట్ 144 కొంచెం తగ్గింది, లాంగ్ కాల్ వచ్చినప్పుడు కొంచెం తగ్గింది. కానీ 108 నుంచి 97 వచ్చింది, ప్రాబ్లం లేదు. ఆ టైంలో మనకు 947కి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందో మనం చెక్ చేసుకోవాలి. 947కి అంటే ఫ్యూచర్ చార్ట్లో ఎలాంటి మార్పు అయితే రాలేదు, కొంచెం సైడ్ వేకి వెళ్ళినప్పటికీ కూడా మనకు డేటా మాత్రం రిమైనింగ్ స్ట్రాంగ్గా ఉన్నదనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ని గమనించినట్టయితే 291 నుంచి సేమ్ నెక్స్ట్ వీక్ 35,321. ఓకే, తర్వాత మనకు 318 కంటిన్యూ జరుగుతుంది. 150 కాల్ బయింగ్ కంటిన్యూ అవుతుందండి. 1.28 పుట్ పీసీఆర్ ఇంకా పెరుగుతూనే ఉన్నది, 147కి వచ్చేసింది. నెక్స్ట్ 162కి రావడం జరిగింది. అలాగే 35,000 కొంచెం ఇది రివర్స్లో వచ్చింది. 35,300 మొదట రావాలి, ఇది
నెక్స్ట్లో మనం మార్చిద్దాం 35,500 లెవెల్, అంటే కొంచెం మనకు ఇంటర్డే రేంజ్ ఇంకా రిమైనింగ్ అట్లాగే ఉన్నది. నెక్స్ట్ 168 వెళ్ళింది, 166, 158, 150 కొంచెం లిటిల్ బిట్ తగ్గింది. ఆ టైంలో సైడ్ వే మార్కెట్ ఉంది కాబట్టి మనకు తగ్గినట్టు మనం గమనించవచ్చు. నెక్స్ట్ 35,000 ఇంకా మళ్ళీ అది రిపీటెడ్ చేస్తూ ఉన్నది. 150, 151 అంటే 109లో బయింగ్ వచ్చిన తర్వాత మనకు 157, 158 లెవెల్, అంటే ఇంకా కాల్ పాజిటివ్లోనే ఇంకా కొనసాగుతున్నది, పెరుగుతూనే ఉన్నది, పుట్టు కూడా పెరుగుతూనే ఉన్నది, పీఈ చేంజ్ కూడా మనకి ఇంకా కంటిన్యూగా పెరుగుతుంది, కాల్ పాయింట్స్ కూడా మనకి ఏమి తగ్గట్లే పెరుగుతున్నాయి. సో కాబట్టి ఇది రిమైనింగ్ మనకు బుల్లిష్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొంచెం ఇక్కడ డిక్లైన్ మాత్రం 2 వచ్చినాయి. ఆ స్టాక్స్ ఏవనేది మనం ఒకసారి చార్ట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీని హై వెయిటెడ్ స్టాక్లో కొంచెం ఇవి ఉంటే కనుక, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివి ఉంటే కనుక కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పీసీఆర్ కంటిన్యూ 1.31 ఇంకా కొంచెం పెరుగుతూనే ఉన్నది. రేంజ్ 35,500, 33,000, 35,300. ఓకే, నెక్స్ట్ సిఈ పాయింట్స్ పెరుగుతూనే ఉన్నాయి. చూడండి 140, 157, 160, 167, 165, 184, 193, 197, 190, సో 194. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తూ పోతుంటే ఈ లెవెల్కి వచ్చేస్తే 200 పాయింట్స్, ఈ లెవెల్కి వచ్చేసి 300 పాయింట్స్ అనేది మనకు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. లేదా మనకు వీవ్యాప్ బిలోలో క్లోజ్ అవుతున్నప్పుడు ఆప్షన్ని కూడా మనం క్లోజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిస్ అయిపోతే ఇక్కడ కూడా మనం క్లోజింగ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ కూడా మన నెక్స్ట్ వీక్లో ఒకవేళ ఇది డికే అనిపిస్తుంది, ఈ వీక్లో మనకు మోర్ డికే అనేది ఉండడం జరుగుతుంది. సో మరి నెక్స్ట్ వీక్ నేను బై చేయవచ్చా అనుకుంటే ఎస్, మనం నెక్స్ట్ వీక్లో కూడా బయింగ్లో కూడా అక్కడ ఎంత ప్రాఫిట్ ఇచ్చింది అనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇది కూడా మనకు 9 గంటల 29:30 నిమిషాలకి 2:72లో 272లో 35,500 నెక్స్ట్ వీక్ మనకు బయింగ్ వస్తుంటే కనుక అది హైయెస్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందో దాన్ని ఒకసారి చూద్దాం. సో ఇది నెక్స్ట్ వీక్ 35,500, సారీ నెక్స్ట్ వీక్, సో ఇదండి నెక్స్ట్ వీక్ది. సో నెక్స్ట్ వీక్ 274 రేంజ్లో మనకు బై దొరికితే 272లో హై ఎంత వెళ్ళిందంటే 606, 272, 606 అంటే దాదాపు 372, 472, 572 ఇక్కడ కూడా మనకు 300 పాయింట్స్ అనేది రావడం జరిగింది అనమాట. మనకు మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో మనం పెద్దగా ప్రాఫిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ క్రైటీరియాస్ ఓకే అనిపించినప్పుడు వీవ్యాప్ అబోలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక 150 పాయింట్స్ టు 80 పాయింట్స్ మనకు వచ్చినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్కాల్పింగ్లో మనం బ్రహ్మాండంగా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది మనం ప్రీవియస్కి ఇప్పుడు కొత్తగా బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ని మనం తెలుసుకున్నప్పుడు కొన్ని చేంజెస్ మాత్రం రావడం జరిగింది. ఈ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా పర్ఫెక్ట్ రావడానికి ఇంకా మాడిఫికేషన్స్ అనేది చేస్తూ ఉన్నామండి. సో మీ యొక్క సపోర్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంకా టోటల్గా ఆటోమేటిక్గా క్లియర్గా ప్రాఫిట్ లాస్ నుంచి ఇక్కడ కూడా మనం షో చేసేటువంటి విధంగా నెక్స్ట్ లెవెల్ మనం వెళ్దాం. ఓకే అండి. సో ఈ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన సిగ్నల్స్ని, ఈ బాట్ని మీరు యాక్సెస్ చేయడానికి ఇది ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అండి. మీరు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు అని టెలిగ్రామ్ ఛానల్ సెర్చ్ చేస్తే ఈ బాట్కి సంబంధించినటువంటి లింక్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.